వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ ఫ్రాన్స్ బిర్యానీ. ముందుగా మనం ఒక బౌల్లో రైస్ నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రాన్స్ని బాగా వాష్ చేసుకుని అందులో కారం ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మసాలా ఐటమ్స్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని యాలకులు, దాల్చిన చెక్క, లవంగ, ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేపుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసుకుని దగ్గరగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే కడాయి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుని అది బాగా వేడయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసి లైట్గా వేయించుకోవాలి. మీరు కూడా ఇలా ఫ్రాన్స్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని లైట్గా వేయించుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ మరిగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. అలా వేసిన తర్వాత అంతా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇలా 90% ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద కొంచెం గరం మసాలా వేసుకుని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం గీ కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకో 10% ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అంతా ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.